ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని, మీరంతా బాగుండాలని, మీ ప్రతి పరిస్థితిలో కూడా మీరు జయం పొందాలని, మీరు ఎక్కడ పడిపోయారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో, దేనిని గురించి ఏడుస్తూ ఉన్నారో అన్ని విషయాల్లో మీరు విడుదల పొందాలని, సాతాను పన్నిన ప్రతి వాళ్ళ నుండి మీరు విడుదల పొందుకోవాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీ హృదయంలో ఒకవేళ ఏ అలజడి ఉన్నా ఎంత మాత్రం కూడా దిగులు పడద్దు. దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి అలజడి నుండి, ప్రతి కలవరం నుండి మిమ్మల్ని విడిపించబోతున్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. మీ ప్రతి సమస్యకు ఆయనే జవాబు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనము. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. ఈరోజు దేవుడు వేటగాని గురించి మాట్లాడుతున్నాడు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తానని, నాశనకరమైన తెగులు ఏది కూడా నీకు రాకుండా నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వేటగాడు అంటే సాతాను ప్రతి విశ్వాసిని కూడా అనేక విషయాల్లో పడవేయడానికి, ఎవరు ఎక్కడ పడిపోతారో, ఎవరు ఎక్కడ దొరుకుతారో, ఎవరికి ఏ వల వేయాలో, ఎవరిని ఏ విధంగా పట్టుకోవాలో అనేది బాగా తెలిసినవాడు. ఒక విషయంలో పడకపోతే ఇంకొక విషయాన్ని ఎరగవేస్తూ ఉంటాడు. వారు పడేంత వరకు కూడా అనేక వలలు వేస్తూ, అనేక ఎర్రలు చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పడవేస్తూ ఉన్నాడు ఆ వేటగాడు. ఉదయం లేవగానే ఎవరికి ఏ వల వేయాలో, ఎవరిని ఏ విధంగా దుఃఖపరచాలో, ఎవరిని ఏ విధంగా పట్టుకోవాలో వాడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే వాడి యొక్క వయసు మన వయసు కన్నా చాలా పెద్దది. బైబిల్ పండితుల అంచనాలను బట్టి 6000 సంవత్సరాలు సాతాను యొక్క వయసు. 6000 సంవత్సరాల నుండి మనుషులందరినీ చూస్తూనే ఉన్నాడు. అందుకే 40 సంవత్సరాలకి ఎలా వేయాలో, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాల వారైనా వారిని ఎక్కడ పడవేయాలో వానికి తెలుసు. అందుకే ప్రతి ఒక్కరికి ఊరి ఒడ్డుతూనే ఉన్నాడు 6000 సంవత్సరాల నుండి కూడా. అయితే సాతాను ఇంత గొప్పవాడా, ఇంత తెలివైన వాడా, ఇంత ఎక్స్పీరియన్స్డా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాని శక్తి కంటే, వాని క్రియల కంటే, వాని ఆలోచనల కంటే, వాని ప్రయత్నాల కంటే, వానికున్న ప్రతి విషయం కంటే బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. వేటకాని ఊరిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తానని. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 124వ కీర్తన 7వ వచనంలో, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, ఊరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నామని. రక్షకుడైన క్రీస్తు ప్రభువారు శిలువ బలియాగం ద్వారా పాప బంధకాలు అనే ఉరిని తెంపివేశారు, రోగ బంధకాలని ఉరిని తెంపివేశారు, శాప బంధకాలని ఉరిని తెంపివేశారు. రక్షకుడు ఉరిలో ఉన్న మనందరికీ కూడా గొప్ప విడుదల ప్రకటించారు. ఎవరైతే ప్రభువా ఉరిలో ఉన్నానో విమోచించడని అడుగుతారో ప్రతి ఒక్కరిని విమోచిస్తాడు. ప్రతి అపవాది కాడిని విరుగ్గొడతాడు. సాతాను ఏ ఉరి అయితే నీ మీద పెట్టాడో వాటన్నిటి నుండి నీకు విడుదలిస్తాడు. వాడు నీ కుటుంబం పైన ఏ ఉరి పెట్టాడో, నీ బిడ్డల పైన ఏ ఉరి నుంచాడో, నీ భర్త పైన ఏ ఉరిని పెట్టాడో, నీ భార్యపై ఏ ఉచ్చు వేశాడో, నీ కుటుంబం అంతా ఏ ఊరిలో ఏ ఉచ్చులో ఉన్నా అద్భుతమైన విడుదల సిద్ధంగా ఉంది. ప్రభు ప్రతి ఊరి నుండి విడిపించాడు. దేవుని ఆధారంగా చేసుకున్న దావీదు మహారాజు కీర్తనలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడనని. నిజంగా ఆయనను కలిగి ఉన్న వారికే ఇంత ధైర్యం ఉంటుంది.
సాతాను ఏ ఉచ్చులో పెట్టాలని చూచినా, ఏ ఊరినొడ్డినా, ఏ వల వేసినా కూడా భయపడరు ఆయన తోడుగా ఉంటే. ఎందుకంటే వారికి తెలుసు, నా ప్రభువు ప్రతి ఊరిని తెంపివేశారు, సాతాను యొక్క ప్రతి కాడిని విరగొట్టాడని. అందుకే సాతాను ఎదురుగా వచ్చిన, వాడే వల వేసిన, ఏ ఊరి ఒడ్డిన వారు భయపడరు. నా ప్రభువు వానికంటే శక్తిమంతుడు. వాడు వేసి ప్రతి వల కంటే కూడా నా దేవుడు గొప్పవాడు. ఆయన విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు. వారికి తెలుసు, నా బలం వల్ల, నా జ్ఞానం వల్ల, నా ప్రయత్నం వల్ల, నా ధనము, నా సంపదన, నా ఆస్తిపాస్తుల వలన, లేక నా యుద్ధ నైపుణ్యం వల్ల ఎంత మాత్రం నేను తప్పించబడలేను. కానీ దేవుని కృప నన్ను తప్పిస్తుంది. ఆయన నన్ను తప్పిస్తున్నాడు, నేను విడుదల పొందుకుంటున్నాను. అది ఎంత భయంకరమైన ఉచ్చైనా విడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుని నేను కలిగి ఉన్నానని ఎంతో ధైర్యంగా ఉంటారు ఆయన నమ్మిన వారు. దేవుడు లేని హామాన్ అనేటువంటి దుష్టుడైన వ్యక్తి భక్తుడైన మొర్దెకైని ఏ విధంగా పడవేయాలని, అతని జీవితంలో నష్టం కలిగించాలని అనేక రకాలుగా ప్రయత్నించాడు, వలపన్నాడు మొర్దెకైని చంపడానికి. అయితే దేవునిపై ఆధారపడుతూ నిత్యము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవునితో పాటు నడుస్తున్న మొర్దెకైని రాజు ఉంగరంతో ముద్రించబడిన ఆ శాసనాన్ని తారుమారు చేసి ఆ భయంకరమైన మరణము నుండి, ఆ ఉరి నుండి తప్పించాడు దేవుడు. మొర్దెకైని చంపడానికి సిద్ధపరిచిన ఆ ఉరికంబంపై హామానుతో పాటు కుటుంబం అంతా కూడా ఉరితీయబడ్డారు. శాసనాన్ని తారుమారు చేశాడు దేవుడు. సాతాను పనిన ఆ ఉరి నుండి మొర్దెకైని తప్పించి దేవుని కలిగి ఉన్న వ్యక్తిపై ఎవరైతే లేచారో వారే ఆ ఊరిలో చిక్కుపడ్డారు. దేవుడు మొర్దెకైని అద్భుతంగా విడిపించాడు ఆ భయంకరమైన ఉచ్చు నుండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ ఊరిలో ఉన్నానని భయపడుతున్నావు? సాతాను ఏ ఊరినొడ్డాడని, ఏ వల వేశాడని నీ కుటుంబానికి కలవరపడుతున్నావు. ఉదయాన ఊరిలో పడిపోయిన అనుభవం అనేక సార్లు నీవు నీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నావు. అనేక సార్లు పైకి నవ్వుతూ ఉన్నా, ఏంటి నా జీవితం అని జీవితంలో అలసిపోయిన అనుభవంలోనే ఉన్నావు. విసిగిపోయిన పరిస్థితిలోనే ఉన్నావు. అనేకమైన ఉరులు నీ ఎదుట ఉన్నాయి. అనేకమైన వాటిని ఎదుట పెట్టాడు దుష్టుడిని సాతాను. వాటిని బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో. ఉదయాన నీ బిడ్డల గురించి కలవరపడుతున్నావు. నీ భర్తను గూర్చి, నీ కుటుంబ పరిస్థితులను గూర్చి, నీ ఆర్థిక పరిస్థితులను గూర్చి ఎంతగానో విచారిస్తున్నావు. ఓడిపోయిన అనుభవంలో నీవు ఉన్నావు. ప్రస్తుతం నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ప్రాణం నేల కూలుతుందేమని భయపడుతున్నావు. అయితే భయపడొద్దు. నీ రోగాన్ని కూల్చివేయగలిగిన శక్తివంతుని నమ్ముకున్నావు. నీవు అప్పులను బట్టి నీ ఆర్థిక పరిస్థితి నేల కూలిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, భయపడుతున్నావు. నీ ఆర్థిక సమస్యకు కారణమైన ప్రతి శత్రు ప్రయత్నాన్ని నీ ఎదుట నిలవకుండా నేల కూల్చివేయగలిగిన శక్తి కలిగిన దేవుని నమ్ముకున్నావు. కాబట్టి భయపడొద్దు. ఇక నిన్ను బాధపరిచేది, నిన్ను కలవరపెట్టేది, నిన్ను వేధిస్తున్న సమస్య ఏదైనా, అది ఎంత భయంకరమైనదైనా, విడుదల పొందడానికి అసాధ్యమైన పరిస్థితి నీ ఎదుట ఉన్నా, అది నీ ఉద్యోగ సమస్యైనా, నీ వ్యాపార సమస్యైనా, అది నీ భర్తను కూర్చున్నదైనా, నీ భార్యను కూర్చున్నదైనా, నీ కుటుంబాన్ని కూర్చున్నదైనా, నీ బిడ్డలను కూర్చున్నదైనా, ఏదైనా సరే భయపడొద్దు. ఏ ఊరిలో ఉన్నా భయపడొద్దు. ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి నిన్ను విడువని ఎడబాయని దేవుడు ప్రతి ఊరు నుండి, ప్రతి పాపం నుండి, ప్రతి రోగం నుండి, ప్రతి సమస్య నుండి నేను విడిపించబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం మీ కొరకే. వేటకాని ఊరిలో నుండి నేను విడిపిస్తున్నాను. వేటకాని ఊరిలో నుండి నేను విడిపిస్తాను. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తానని ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు. ఏ వ్యాధిని గురించి భయపడుతున్నావో, ఏ ఊరిని గురించి భయపడుతున్నావో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మరుగైనది ఏది లేదు. నువ్వు కూర్చోవడం ఆయనకు తెలుసు, నువ్వు నుంచోవడం ఆయనకు తెలుసు, నువ్వు మాట్లాడడం ఆయనకు తెలుసు, నువ్వు పని చేయడం ఆయనకు తెలుసు. నీకు తలంపు పుట్టకముందే నీ తలంపును కూడా గ్రహిస్తున్నాడు ఆయన. నువ్వు సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆకాశంలోకి ఎక్కిన అక్కడ కూడా ఆయన ఉంటాడు. అందువల్ల నీవు ఇక భయపడాల్సిన అవసరం లేదు. భూదిగంతముల నుండి నువ్వు మొరపెట్టిన ఆయన వింటాడు. యోనా సముద్ర అగాధముల చేప కడుపులో ఉండి దేవుని మొరపెట్టుకుంటున్నాడు. నేను ఉపద్రవములో ఉండి ప్రభువుకు మొరపెట్టుకున్నాను, ఆయన నా మనవి ఆలకించాడు, ఆయన నన్ను తప్పించాడని చెప్తున్నాడు. చూడండి, ఉపద్రవంలో ఉండి ఆయనకు మొరపెడితే ఆయన తప్పక వింటాడు. ఎలాంటి సిట్యువేషన్లో ఉన్నా, ఏ ప్రదేశంలో నుండి నువ్వు మొరపెట్టినా, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు మొరపెట్టినా, ఎక్కడ నుండి నువ్వు మొరపెట్టినా, అది అగాధం లాంటి లోతైన పరిస్థితి అయినా,
కొండలాంటి ఎత్తైన రోగమైన సమస్య అయినా, అది ఎటువంటి స్థితిలో ఉన్నా, అది ఎటువంటిదైనా నువ్వు అక్కడి నుండి మొరపెడితే అక్కడి నుండి దేవుడిని వింటాడు, అద్భుతకరంగా నేను విడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఇక భయపడక్కర్లేదు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. నువ్వెక్కడి నుండైనా మొరపెట్టు ఆయనకు, అక్కడికి నీ కొరకు దిగి వస్తాడైనా. నీ ప్రతి పరిస్థితిని చూచుచున్నవాడు, సాతాను ఎదుట పెట్టిన ప్రతి సమస్య కంటే కూడా బలవంతుడైన దేవుడు ఆయన విడిపిస్తే దాన్ని అడ్డుకోగలిగిన శక్తి ఎవరికీ లేదు. కాబట్టి పూర్తిగా దేవునిపై ఆధారపడు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ప్రభువుకు మొరపెట్టుకో. అక్కడి నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రతి ఊరు నుండి విడిపిస్తాడు, ప్రతి వ్యసనం నుండి విడిపిస్తాడు, ప్రతి పాపము నుండి విడిపిస్తాడు, ప్రతి రోగం నుండి విడిపిస్తాడు. మరణకరమైన వ్యాధి అయినా కూడా మరణం తప్పించే ప్రభువైన యెహోవా వశంలో ఉంది. కాబట్టి భయపడొద్దు. ప్రతి పరిస్థితిని దేవునికి తెలియచేయి. ఆయనే చూసుకుంటాడు. ఆయనే నీ ప్రతి సమస్యకు జవాబు, ఆయనే నీ ప్రతి సమస్యకు విడుదల. నమ్మిన వారందరూ కూడా ఒక నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు, మరొక రోజును చూడడానికి మాకు కృపను అనుగ్రహించారు. మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు, కృపను పొడిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. వేటకాని ఉరిలో నుండి విడిపిస్తాను, నిన్ను నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, వేటగాడు నిత్యము వేటాడుతూనే ఉంటాడు. గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదనాన్ని వేటాడుతూ వెంటాడుతూ ఉన్న చీకటి శక్తుల నుండి, వాని ఊరుల నుండి విడిపిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, అవునయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు విడిపిస్తే దాన్ని వెనుక తీసేవారు, దాన్ని కాదని వారు ఎవరున్నారయ్యా? అసాధ్యమైనది లేని ప్రభువుని మేము కలిగి ఉన్నాం. ఎంతమంది అయితే వాగ్దానాన్ని విన్నారు, ఎంతమంది నమ్ముతున్నారో వారందరి జీవితంలో ఉన్న ప్రతి ఊరు నుండి విడిపించండి. ప్రతి ఉచ్చు నుండి విడుదల ప్రకటిస్తున్నాను. శత్రు యొక్క ప్రతి పన్నాగం నుండి ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి విధమైన మరణ పాశం నుండి విడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. సముద్ర అగాధములో మరణాంధకారంలో ఉన్న యోనా ప్రార్థించినప్పుడు విడిపించిన దేవా, అదేవిధంగా ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే మరణాంధకారంలో ఉన్నట్లుగా ఉన్నారో, ఎవరైతే అగాధము నుండి నీకు మొరపెట్టుకుంటున్నారో వారందరి జీవితంలో అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారయ్యా. అందరినీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆ చేతులే విడిపిస్తాయని, ఆ చేతులే స్వస్థపరుస్తున్నాయని, ఆ చేతులే అద్భుతాలు చేస్తున్నాయని, ఆ చేతులే ఆ భయంకరమైన ఉరిలో నుండి తప్పిస్తున్నాయని, ఆ చేతులే గాఢాంధకారంలో నుండి విడిపిస్తున్నాయని నమ్ముతున్నాను. ఎవరు ఏ గాఢాంధకారంలో ఉన్నారో నీకు తెలిసి, ఎవరెక్కడి నుండి మొరపెడుతున్నారో వింటున్నావయ్యా. ప్రతి మొరకు మీరు జవాబిచ్చి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, అందరి జీవితాల్లో అద్భుతాలు త్వరలోనే చూస్తున్నామని, నమ్మిన వారందరి జీవితాల్లో ఉరి తప్పించబడుతుందని, నమ్మిన వారందరి జీవితాల్లో వారి నాశనానికి వచ్చిన తెగులు నశించబోతుందని, ప్రతి విధమైన రోగం నుండి, వ్యాధి నుండి విడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. గాఢాంధకారపు లోయలో ఉన్నట్లుగా ఉండి ప్రభువుకు మొరపెట్టుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో ఉన్న ఊరిని తెంపివేశాడు. నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన తెగులను ఆయన అణచివేశాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ, ప్రతిరోజు వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.